హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర బర్త్డే సెలబ్రేషన్స్కి భాగంగా అందరికీ ఇంకా హ్యాపీగా ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ ఉంటుంది అపూర్వ. అదే టైంకి మీరా బిందుని తీసుకొని అపూర్వ దగ్గరికి వస్తుంది. వదినా, బిందుకి కొత్త బట్టలు కావాలంట, అందుకే నీ దగ్గరికి డబ్బులు ఇవ్వమని తీసుకువచ్చాను అని అడుగుతుంది అమాయకంగా మీరా. కొత్త బట్టలా? ఎందుకు? మీ అక్క బట్టలున్నాయి కదా, అవి వేసేసుకో అని అంటుంది అపూర్వ. అవి పాతవి కదత్తయ్యా అని అంటుంది బిందు. తనకి పాతవి, నువ్వేసుకుంటే కొత్తవి. అయినా అవి ఇంట్లోనే ఉంటాయి, వాటిని ఎవరు వాడతారు? నువ్వు సొంత చెల్లివి కాబట్టి నువ్వే వాడాలి. వెళ్ళి ఇందు బట్టలు వేసుకో. ఇలా డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేయకూడదు, గుర్తు పెట్టుకో అని చెప్పి పొగరుగా సమాధానం చెప్తుంది అపూర్వ. బిందుకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. చీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బిందు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ పాపం భూమితో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ భూమి, నాకు వాడి బాధ అర్థమవుతుందమ్మా. నువ్వు ఎలాంటి సమాధానం చెప్పకపోయేసరికి వాడిలో సతమతమవుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నా ఫోన్ తీసుకో, వాళ్ళ ల్యాండ్లైన్కి కాల్ చేయి. వాడికి నువ్వు ప్రేమిస్తున్నానని ఇండైరెక్ట్గా ఎలా అయినా చెప్పేలా చేయి. అప్పుడే నేను ఇది ప్రశాంతంగా ఉంటాను. వాడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ప్లీజ్ అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేస్తారు. ఇంకా ల్యాండ్లైన్కి కాల్ చేసేసరికి కాల్ లిఫ్ట్ చేస్తుంది శారద. హలో గగన్ అని అంటాడు కృష్ణప్రసాద్. ఏవండి, ఏంటి మీరు కొత్తగా ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు? గగన్ ఇక్కడే ఉన్నాడు అని అంటుంది శారద. సరే, నేను భూమికి ఫోన్ ఇస్తున్నాను, నువ్వు ఒకసారి గగన్కి ఫోన్ ఇవ్వు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది శారద. సరే అండి అని చెప్పి, రే గగన్, నీకే ఫోన్ అని అంటుంది ఆ శారద. అదేంటమ్మా, నాకెవరైనా కాల్ చేస్తే ఫోన్కి కాల్ చేస్తారు కదా, ల్యాండ్లైన్కి ఎవరు అని అడుగుతాడు గగన్. ఏమో, నీ ప్రపోజల్ ఏమో, మాట్లాడు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. ఇంకా గగన్ హలో అని అంటాడు. ఏవండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి వాయిస్ విని చాలా అంటే చాలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. భూమి అని చెప్పి ఇంకా అలా తన ఫేస్ అయితే హ్యాపీనెస్తో నిండిపోతుంది. ఇదంతా శారదా పూరి ఇద్దరు గమనిస్తూ ఉంటారు. భూమి, అసలు ఏంటి నువ్వు? వాడు పిలుచుకొని వెళ్ళిపోవా అంటేనే వెళ్ళిపోతావా? అయినా నా గురించి ఆలోచించవా? నీకు నేను ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు గగన్. చూడండి, కొన్నిసార్లు మౌనంగా ఉన్నాము అంటే దాని అర్థం ఇష్టం లేదని కాదు, చెప్పడానికి కష్టంగా ఉందని అని అంటుంది భూమి. నాకేమీ అర్థం కాలేదు భూమి అని అంటాడు గగన్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను మిమ్మల్ని కలవాలి, కానీ అది నాన్నకి తెలిసేలా కాదు అని అంటుంది భూమి. భూమి భూమి ఎక్కడ కలవాలి అని అడుగుతూ ఉంటాడనమాట గగన్. అప్పటికే ఇంకా పాపం కాల్ కట్ అయిపోతుంది. భూమి భూమి అని చెప్పి ఎంత పిలిచినా ఇంకా భూమి అయితే పాపం రెస్పాండ్ అవ్వలేదనమాట. మావయ్య, కాల్ కట్ అయిపోయింది అని అంటుంది. అయ్యో, దీంట్లో బ్యాటరీ డెడ్ అమ్మా. సరే, వాడికి నువ్వు చెప్పింది అర్థమైందా అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఖచ్చితంగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను మావయ్య అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా ఇంకా గగన్ అయితే చెర్రీకి కాల్ చేస్తాడు. రే చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు చెప్పింది నిజమైందిరా అని అంటాడు గగన్. నాకు తెలుసు సోదరా, అమ్మాయిల విషయంలో నేను కరెక్ట్గానే గెస్ చేస్తాను. అయినా తను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసిందా? వదిన సంగతి ఏంటి అని అడుగుతాడు చెర్రీ. అది చెప్పాలంటే కలవాలి అనిందిరా, కానీ ఎక్కడ కలవాలో చెప్పలేదురా చెర్రీ అని అంటాడు గగన్. చెప్పలేదా? అయితే మళ్ళీ తన నుండి ఫోన్ వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండు సోదరా. నువ్వు ఎదురు చూస్తేనే నీకు ఫలితం దక్కుతుంది. తొందరపడి మళ్ళీ కాల్ బ్యాక్ చెయ్యొద్దు, ఎందుకంటే ఎవరో ఉన్నారన్నావు కదా, అతను వస్తే మళ్ళీ పాపం ఆ వదినకి ప్రాబ్లం అయిపోతుంది.
ఆల్ ద బెస్ట్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు చెర్రీ. ఇంకా అలా భూమి కూడా చాలా హ్యాపీగా ఉండడం గమనిస్తాడు చెర్రీ. ఏంటి భూమి, ఎంతో సంతోషంగా ఉన్నావు అని అడుగుతాడు చెర్రీ. అవును గగన్ గారు, మనసంతా తేలిగ్గా ఉంది అని అంటుంది భూమి. ఏమైంది భూమి అని అడిగేలోపు బిందు అక్కడికి ఏడుస్తూ వస్తుంది. ఇంకా చెర్రీ అండ్ భూమి ఇద్దరు బిందు దగ్గరికి వెళ్తారు. బిందు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది భూమి. ఏం చెప్పమంటావు భూమి, ఏం చెప్పమంటావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఏం కొనుక్కోవాలన్నా అక్క వస్తువులున్నాయి కదా అని అంటుంది. ఆ అపూర్వ అత్తయ్య అక్కకి ఇచ్చినంత గౌరవం నాకు ఎప్పుడు ఇవ్వదు అని అంటుంది పాపం బిందు. ఇప్పుడు ఏమైందే అని అడుగుతాడు చెర్రీ. ఇంకేమవ్వాలి, రేపు నక్షత్ర బర్త్డే పార్టీ కదా, అందుకే కొత్త డ్రెస్ కొనుక్కుంటాను అని అమ్మని అడిగితే అమ్మేమో ఆ లార్డ్ గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆవిడేమో నువ్వు అక్క బట్టలు వేసుకో, ఇప్పుడు నీకు కొత్త బట్టలు అవసరమా అని మోహం మీద అవమానించింది. ఇంతకంటే అవమానం ఎవరికైనా ఉంటుందా అని బాధపడుతూ ఉంటుంది భూమి. ఇంకా బిందు. ఇంకా భూమి అయితే ఎస్, ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా గగన్ గారిని పిలిపించాలి అని చెప్పి ఇంక వెంటనే భూమి, బిందు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది. నీకిప్పుడు అపూర్వపై నక్షత్రపై మంచి రివెంజ్ తీర్చుకోవాలనుంది అంతే కదా అని అంటుంది. ఇంక భూమి, అవును, వాళ్ళిద్దరికీ ఎలా అయినా బుద్ధొచ్చేలా చేయాలి అని అంటుంది. ఓకే, ఖచ్చితంగా చేద్దాం, ఏమంటారు చెర్రీ గారు అని అంటుంది భూమి. అర్థమైంది భూమి, నువ్వు ప్లాన్ వేసావంటే దానికి తిరుగుండదు కదా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి అండ్ చెర్రీ. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఇంకా ఫోన్లో అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఏయ్, ఇందాక నుండి అడుగుతున్నాం, అసలు ఏం చేస్తున్నావే నువ్వు? వాళ్ళ ఇంటికి వెళ్ళావు, గగన్ ఫోన్లో ఏదో చేస్తున్నానన్నావు, మళ్ళీ వచ్చేసావు, ఏం చేసావు నువ్వు అని అడుగుతుంది. మీకు తెలివితేటలు లేవు, నాలా బ్రెయిన్ యూస్ చేసుంటే మీకు ఈ పాటికి అర్థమైపోయేది. నేను మా బావ ఫోన్లో ఒక సీక్రెట్ యాప్ని ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మా బావ ఎవరికి మెసేజ్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా వెంటనే నాకు ఆ సమాచారం తెలిసిపోతుంది. నేను ఆ కాల్స్ని, మెసేజెస్ని వెంటనే చూడగలను. ఇప్పుడు మా బావ చాలా క్లియర్గా చెర్రీ బావకి కాల్ చేశాడు. కాల్ చేసి ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పాడు, ఎక్కడికో వస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే దీన్ని అడ్డు పెట్టుకొని బావని నా వెనకాల తోకలా తిప్పించుకుంటా అని నక్షత్ర చాలా కన్నింగ్గా ఐడియా వేస్తూ ఉంటుంది. ఇంకా అలా నక్షత్ర అయితే ఒక ఫేక్ సిమ్తో శరత్ చంద్రకి కాల్ చేస్తుంది. హలో, ఎవరు అని అంటారు శరత్ చంద్ర. ఎవరో నేను తర్వాత చెప్తాను సార్, కానీ గగన్ మీ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, గగన్ మిమ్మల్ని చంపేయాలని చూస్తున్నాడు అని చెప్తాది. కావాలని నక్షత్ర ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. వాట్, వాడు నన్ను చంపడం ఏంటి అని అంటాడు. అవును సార్, మీరు ఏదో విషయంలో ఆయన్ని దూరం పెట్టారని వాడు సీరియస్ తీసుకున్నాడు, అందుకే మిమ్మల్ని చంపాలని స్పాట్ పెట్టాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నక్షత్ర ఇంకా కాల్ కట్ చేస్తుంది. ఏం చేస్తున్నావే, మీ నాన్నకు ఫోన్ చేసి ఇలా మాట్లాడితే మీ నాన్న ఎప్పటికైనా మీ బావని ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ముందు వాళ్ళందరికంటే బావ మనసులో నేను సంపాదించాలి చోటు, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మా నాన్న బావని చంపేయడానికి వస్తూ ఉంటాడు. నేను ముందే ఈ విషయాన్ని లీక్ చేసి బావ దగ్గర మార్కులు కొట్టేస్తాను, అప్పుడు నేను ఏం చెప్తే అది బావ చేయాల్సిందే అని అంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. నక్షత్ర బర్త్డే పార్టీకి ఇంకా అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటుంది కదా, అలా ఇంకా అందరూ అయితే వస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా ఒక్కసారిగా ప్లాన్ వేస్తుంది భూమి. ఇంకా వేసిన ప్లాన్ ప్రకారం చెర్రీ అయితే ఎవరైతే ఆ డ్రెస్ డిజైనర్ ఉన్నాడో ఆ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వచ్చేలా చేస్తాడనమాట. ఇంకా వేరే డ్రెస్ వేసుకొని ఒక్కసారిగా నక్షత్ర అయితే తన్ని తను చూసుకుంటుంది. వాట్ ఈస్ దిస్, ఈ డ్రెస్ నేను ఆర్డర్ చేయలేదు కదా మమ్మీ మమ్మీ అని చెప్పి ఇంకా వెంటనే డోర్ తీసి వెళ్ళబోతూ ఉంటే స్టెప్స్ పై కోకోనట్ ఆయిల్ వేస్తారనమాట బిందు. ఒక్కసారిగా స్టెప్స్ మీద నుండి టపా 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 అని చెప్పి కిందకి దొర్లుకుంటూ పడిపోతుందనమాట నక్షత్ర.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా నక్షత్ర మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బేబీ బేబీ ఏమైందమ్మా అని అడుగుతుంది. అలా ఇంకా అపూర్వ మమ్మీ స్కిడ్ అయ్యాను మమ్మీ అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. భూమి చెర్రీ అందరూ చాలా హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటారు. అయ్యయ్యో ఏమైంది అని అడుగుతుంది భూమి. కాలు జారి పడిపోయాను అని అంటుంది ఇంకా కోపంగా నక్షత్ర. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు వెనక చూసుకోవాలి, లేకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తుంది అని అపూర్వ వైపు చూస్తూ అంటుందన్నమాట భూమి. అపూర్వ ఇంకా అలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. మోమ్ ఐ కాంట్ గెటప్, నేను కనీసం లేవలేకపోతున్నాను అని అంటుంది ఇంకా నక్షత్ర. డోంట్ వరీ బేబీ, నేను మంచి డాక్టర్ని పిలిపిస్తాను, ఏది చేసైనా నిన్ను మళ్ళీ నార్మలైజ్డ్ చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా గగన్ అయితే ఇంట్లో ఉంటాడు. అప్పుడే గగన్ని పార్టీకి పిలుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా నక్షత్ర ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి నేను పార్టీకి రానని, నేను రాను అని అంటాడు గగన్. అదేంటి బావా నువ్వు రాకపోతే ఎలా అని అడుగుతుందన్నమాట భూమి. నక్షత్ర అవును నువ్వు రాలేవని ఎందుకు చెప్తున్నాను, ఒకసారి నీకు ఒక వీడియో పంపిస్తాను చూడు అని చెప్పి ఇంకా వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతాడనమాట గగన్. ఎందుకంటే గగన్ దగ్గర నుండి కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ని ఒక యాప్ ద్వారా కావాలనే చేసి ఇంకా అలా తను నక్షత్రకి ఐ లవ్ యూ చెప్పినట్టు ఆ వీడియో అయితే ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఆ వీడియో చూసి. హేయ్ ఏంటిది అని అడుగుతాడు. అవును బావా ఈ వీడియోని నేను భూమికి చూపిస్తాను అని అంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి భూమికి చూపిస్తావా అని అంటాడు. అవును నీ ఐడియా నీకుంటే నా ఐడియా నాకుంటుంది, నిన్ను ఎలా అయినా దక్కించుకోవాలంటే నేను చేయాల్సింది ఇదే, నువ్వు దక్కాలి అంటే ఆ భూమి దూరంగా వెళ్ళాలి, ఆ భూమి దూరంగా వెళ్ళాలంటే నేను ఇలాంటి వీడియో ఒకటి తయారు చేసుకోవాలి, నీ ఫొటోస్ని అనుమతి లేకుండా నీ వీడియోస్ని నేను యాక్సెప్ట్ చేసి ఇలా చేశా అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తుంది నక్షత్ర. ఇంకా వెంటనే గగన్ చాలా కోపంగా నక్షత్ర దగ్గరికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ అయితే ఇంకా బర్త్డే పార్టీలో అందరినీ ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా చెర్రీ అయితే అత్తయ్య ఏంటి మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడుగుతారు. లేకపోతే ఎలా ఉంటానరా, ఇవాళ నా ప్రిన్సెస్ నక్షత్ర బర్త్డే అందుకే సంతోషంగా ఉన్నాను అని అంటారు. అవునవును నిజమే ప్రిన్సెస్సే, ఆ ప్రిన్సెస్ బతికేంటో ఇంకొద్దిసేపట్లో తెలుస్తుందిలే అని చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అదే టైంకి అపూర్వ అయితే అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, నా కూతురు ఎంతో కలకలగా వెలిగిపోతుందని కుళ్ళుకుంటున్నావా అని అడుగుతుంది అపూర్వ. లేదు జాలి పడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నీ కూతురు చెంప పగలబోతుంది కాబట్టి అని అంటుంది భూమి. ఏయ్ ఎంత ధైర్యమే నీకు, నా కూతురి చెంప పగలగొట్టాలనుకుంటున్నావా, అయినా ఈ ఇంటి వారసురాల్ని నువ్వు కొట్టాలనుకుంటున్నావా అని అంటారు. చూడు మంచిదారిలో వెళ్ళకపోతే ఎవరైనా ఇంటి వారసురాలే, అర్థమైందా, ఈ ఇంటి వారసురాలని పేరుకుంటే సరిపోదు, మంచి బుద్ధి ఉండాలి, ఇది తర్వాతే తెలుస్తుందిలే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట భూమి. ఇంకా గగన్ చాలా కోపంగా ఇంటికి వచ్చి వెంటనే నక్షత్ర చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఇంక శరత్చంద్ర నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావురా అని అంటాడు. ఏయ్ ముందు నిన్ను కొట్టాలరా, అసలు ఏం చేస్తుందో తెలుసా, ఇదేం చేస్తుందో తెలుసా, ఒకసారి వీడియో చూడు, నేను దీనికి ప్రపోజ్ చేసినట్టు క్రియేట్ చేసి నన్ను ప్రేమించమని అడుగుతుందిరా ఇది అని అంటాడు గగన్. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఇంకా శరత్చంద్ర గగన్ అలా ఇద్దరు రే నా కూతుర్నే అలా అంటావా అని చెప్పి కాలర్ పట్టుకునేసరికి అక్కడికి వెంటనే పోలీస్ ఎంటర్ అవుతారు. పోలీస్ని చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా భూమి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి పోలీస్ వచ్చారు అని చెప్పి అపూర్వ షాక్లో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము మీ ఇంట్లో సర్చ్ చేయాలి అని అంటారు. ఎవరు మీరు అని అడుగుతాడు ఇంకా శరత్చంద్ర. సార్ మేము పోలీస్ డిపార్ట్మెంట్, మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే
మేము వాటిని చెక్ చేయడానికి వచ్చాం, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అని చెప్పి ఇంకా వెంటనే అంతా సర్చ్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా నక్షత్ర రూమ్లో అయితే అవి దొరుకుతాయన్నమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర. ఇంకా వెంటనే శరత్ చంద్ర అయితే నక్షత్ర చెంప పగలగొడతాడు. ఎందుకు ఇలా చేశావు? డబ్బులు ఇచ్చేసరికి అంత అహంకారం, అంత పొగరు పెరిగిపోయిందా నీకు? ఛీ, నువ్వు నా కూతురని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. నా కూతురంటే భూమి, నా కోసం తను ఎన్నో వదులుకుంది, కానీ నువ్వు ఇలా అడ్డమైన పనులు చేస్తూ ఉన్నావు. నిన్నిప్పటి నుండి నేను వదిలేస్తున్నాను, నాకు భూమి కూతురిగా దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి అందరి ముందు భూమినే తన వారసురాలిగా ఇంకా ప్రకటిస్తాడనమాట శరత్ చంద్ర. ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. నాన్న, నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది. ఏంటమ్మా భూమి అని అంటారు. నాన్న, మీరు ఇకపై గగన్ గారితో మంచిగా ఉండండి నాన్న అని అడుగుతుంది పాపం భూమి. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడనమాట శరత్ చంద్ర. అపూర్వ మాత్రం చాలా చాలా కోపగించుకుంటూ ఉంటుంది. చూడమ్మా భూమి, నువ్వు అడిగింది చాలా కష్టమైన పని, కానీ నీ కోసం నా వారసురాలుగా నువ్వు కోరిన మొదటి కోరిక కాబట్టి ఖచ్చితంగా ఉంటాను అని చెప్పి ఇంకా భూమికి మాటిస్తాడు గగన్తో శత్రుత్వం ఉండదని శరత్ చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.